నమస్కార్ ఫ్రెండ్స్. నేను మీకు 6 చెక్ లిస్ట్ పంపిస్తున్నాను. ఫార్మాట్స్ అన్నమాట. 6 ఫార్మాట్స్. ఈ ఫార్మాట్స్ మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసేసి ఒక 3 మంత్స్ మన దినచర్య ఫాలో అయ్యాక మళ్ళీ చెక్ చేసుకుందాం. ఈ ఫార్మాట్స్‌లో ఏముంది? మన హెల్త్ స్పాన్ ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే ఒక ఇమ్యూనిటీ ఎలా ఉందనేది. 2 మనం చేసేటువంటి 10 డైలీ మిస్టేక్స్ అన్నమాట. హాబిట్స్. అవేంటో చూసుకుందాం. అయన్నీ ఆపేసేయాలి. తర్వాత అలానే మన ఈటింగ్ డిజార్డర్స్ ఏమేమి డిజార్డర్స్ ఉన్నాయి. అయ్యో 10 ఉన్నాయన్నమాట. అది కూడా తెలుసుకొని అయన్నీ ఆపేసేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని చేస్తున్నామో రాసుకోండి. తర్వాత మన హెల్త్ స్కోర్ ఎలా ఉంది? ఒక 10 బ్లడ్ టెస్ట్‌లు చేసుకొని మన హెల్త్ స్కోర్ రాసుకోవాలన్నమాట. ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగన్నమాట. మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మన చేతిలో ఉందనుకోండి, మనం ఎవరినైనా అనలైజ్ చేయడం ఈజీ. వాళ్ళని మానిటర్ చేయడం ఈజీ. హాఫ్ క్వార్టర్‌లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి, హాఫ్ ఇయర్‌లో మార్కులు ఎలా వచ్చినాయి, ఈచ్ సబ్జెక్ట్‌లో ఎలా వచ్చినాయి అనేది మొత్తం మనం అనలైజ్ చేయొచ్చు. ఇలానే మెటబాలిక్ హెల్త్ స్కోర్‌లో కూడా మనం ప్రాపర్‌గా మానిటర్ చేయొచ్చు. తర్వాత మనకసలు ఎంత నాలెడ్జ్ ఉంది హెల్త్ మీద. హెల్త్ గురించి ఎంత తెలుసు, తెలిసినంత మాత్రం మనం ఫాలో అవ్వం. అందరికి తెలుసు ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు అందరికి. మంచి ఫుడ్ తినాలని తెలుసు, నిద్రపోవాలని తెలుసు. తెలిసినంత మాత్రాన మనం ఫాలో అవ్వలేదనుకోండి ఉపయోగం లేదు. ఇది తెలుసుకోండి, అది ఫాలో అవ్వండి. తర్వాత మన 10 డైలీ హ్యాబిట్స్ అనమాట. ఈ హ్యాబిట్స్ మనం అలవరుచుకుంటే ఈ దినచర్యలో ప్రతిరోజు చేస్తే వలన మన హెల్త్ ఇంప్రూవ్ అవుద్దనమాట. మనం ఒక 3 నెలలు ఇది ఫాలో అయ్యి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే, ఈ హెల్త్ స్పాన్ స్కోర్ అన్నమాట. ఈ 12 పారామీటర్లు. ఇది గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. ఈ ఫార్మాట్స్ అన్నీ మీకు వాట్సాప్ గ్రూప్‌లో పెడతాము. మీరు ఫిలప్ చేయండి. ఒకప్పుడు నాకు 25% ఉండేదన్నమాట హెల్త్ స్పాన్ స్కోరు. అలాంటిది ఒక 4 నెలల్లో 100% అయింది. ఎందుకని? కరెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకొని ఫాలో అవ్వడం వల్ల. మీ డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయండి. అలానే మనం చేసేటువంటి 10 డైలీ మిస్టేక్స్ ఒకప్పుడు నేను 10లో 7 మిస్టేక్‌లు చేశాను. అంటే 70% మిస్టేక్స్. దానివల్ల ఏమవుద్ది మన హెల్త్ బాగుండదు. మీరు మీరు మీ ఎన్నెన్ని మిస్టేక్స్ చేస్తారో ఇక్కడ రాయండి. ఆ తర్వాత ఈ 10 బ్లడ్ టెస్ట్‌లు ఇక్కడ రాసాను చూడండి ఏమేమి బ్లడ్ టెస్ట్‌లు ఉన్నాయని. ఈ 10 బ్లడ్ టెస్ట్‌లు చేయించుకొని ఆ తర్వాత స్కోర్ రాయొచ్చనమాట. మన ఈటింగ్ డిజార్డర్స్ మనం తినేటువంటి వాటిలో ఎన్ని మిస్టేక్‌లు చేస్తున్నాం? ఎట్లా డిఫరెంట్‌గా తింటున్నాము? ఇందులో ఒకప్పుడు 10కి 10 చేసేవాడనమాట. మీరు ఎన్ని చేస్తారో రాసుకోండి. అంటే టయానికి తినటం, ఏదన్నా నచ్చినది తినేయటం, ఆఫీస్‌లో కాఫీ, టీ తాగటం, ఎవరన్నా ఫోర్స్ చేస్తే సైలెంట్‌గా తినేయటం. ఇట్లన్నీ మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఓవర్ ఈటింగ్ అవుతుంది. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందన్నమాట. ఇది థర్డ్ ఫార్మాట్ అన్నమాట. ఫోర్త్ ఫార్మాట్ ఏంటి? బ్లడ్ టెస్ట్ 10 బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. 10 బ్లడ్ టెస్ట్‌లు బయట మీకు ఒక్కొక్కసారి 5,000, 6,000 చార్జ్ చేస్తారు. నేను రిసోర్సెస్ ఇచ్చాను. కార్తీ ల్యాబ్స్ అని, తర్వాత థైరోకేర్ అని ఇచ్చాను. అక్కడ చేయించుకోండి 10. చేసుకొని ఈ ఆప్టిమల్ రేంజ్ రాయండి. ల్యాబ్‌లో ఇచ్చిన రేంజ్ కొంచెం లార్జ్‌గా ఉంటాయన్నమాట. అందుకనుక ఈ ఆప్టిమల్ రేంజ్‌లో ఎంతుందో రాసుకోండి. ఒకప్పుడు చాలా ఘోరంగా ఉండేది. తర్వాత 80% హెల్త్ స్కోర్ వచ్చింది నాకు. మీదెక్కడుందో రాసుకోండి ఇక్కడ. అలానే మనకసలు హెల్త్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మీ అందరికీ ఎవరైనా పప్పుచారు అందరూ చేయగలుగుతున్నారు ఎలా చేస్తున్నారు? మీకు అందులో ఏమేమి ఐటెమ్‌లు వేయాల్సిన క్లియర్ నాలెడ్జ్ ఉంది. ఐడియా కాదు. ఫుల్ నాలెడ్జ్ ఉంది. తర్వాత ఎంత ఐటెమ్ ఏదేయాలో మీకు కరెక్ట్‌గా తెలుసు. అదే ఏదెప్పుడేయాలి, ఎలా చేయాలనే ప్రాసెస్ మీద మీకు పట్టుంది. అందుకనే మీరు అద్భుతంగా పప్పుచారు చేస్తున్నారు. మీ హెల్త్ ఎందుకు బాగోట్లేదు? మీకు ఫస్ట్ మంచి అవగాహన లే. ఉన్నది మీరు ఫాలో అవ్వరనమాట. దానివల్ల మీ హెల్త్ బాలేదనమాట. కనుక మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఇప్పుడు ఏమేమి 10 ఐటెమ్ 10 ఏం చేయాలి? 10 పాయింట్లున్నాయి. 10 మీకెంత తెలుసు? ఒకప్పుడు ఈ 10 4 తెలుసు. కానీ నేను 3 ఫాలో అవుతున్నా. ఇదెట్లాగంటే సాంబార్ చేయటానికి, పప్పుచారు చేయడానికి 10 ఐటెమ్‌లు కావాలనుకోండి. నాకు 4 తెలుసు. 4 తెలిసినా అందులో 3 వేస్తున్నాను. ఏమవుద్ది పప్పుచారు ఘోరంగా వస్తది. అలానే మన హెల్త్ కూడా అనమాట. మీరిక్కడ ఫిలప్ చేయండి. ఆ తర్వాత దినచర్య. ఈ 10 పాయింట్ దినచర్య ఇదంతా మనం క్లాస్‌లో మాట్లాడుకున్నాం. మీరు చూడండి ఒకప్పుడు నేను ఈ దినచర్యలో 3 ఫాలో అయ్యేవాడిననమాట. ఆ తర్వాత ఇప్పుడు 100% ఫాలో అవుతున్నా. అందుకే మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుద్దనమాట. ప్రతిరోజు మీరు తినేటువంటి 2 మీల్స్‌లు ఫోటో పెట్టండి. ఇది నా ఫస్ట్ మీల్స్. దీనిలో ఈ డీటెయిల్స్ ఇవ్వాలనమాట. మా హెల్త్ స్కోర్ ఎంతుంది? దినచర్య అంటే బ్లడ్ టెస్ట్ చేసుకున్న దాని స్కోర్ ఎంతుంది? 80% ఉంది. నిన్న దినచర్య ఎంత ఫాలో అయ్యాను? 100% ఫాలో అయ్యాను. ఇవాళ ఫస్ట్ మీల్ ఏంటి తింటున్నాను? 11 గంటలకు తింటున్నాను. ఓవర్ నైట్ ఫాస్టింగ్ 15 గంటల తర్వాత తింటాననమాట. నిన్న మీల్ వచ్చి 8 గంటలకు తిన్నాను. ఇవాళ మళ్ళీ పొద్దున 11 గంటలకు తింటున్నాను. అంటే 15 గంటలు ఏమీ లేకుండా ఉత్త నీళ్ళ మీద ఉన్నామనమాట. దాన్ని ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటారు. అట్లా ఫాస్టింగ్ ఉండి, రోజులో 2 సార్లు తింటూ, రోజులో 4 లీటర్ నీళ్లు తాగుతూ, 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తూ, స్ట్రెస్ లేకుండా 2 సార్లు మల విసర్జనకెళ్తూ, 7 గంటలు చక్కగా నిద్రపోతే ఆటోమేటిక్‌గా వితిన్ 1 వీక్ మీరు హెల్త్ ఇంప్రూవ్ అవుతారు. ఈ ఫార్మ్స్ అన్నీ ఫిలప్ చేయండి. చేసి నాతో ఎప్పుడైనా మాట్లాడాలంటే ఆ ఫార్మ్ పెట్టుకొని మాట్లాడండి.
అప్పుడు మీలో ఉన్న మిస్టేక్ ఇప్పుడు చాలామందికి ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, దినచర్యలో ఫాలో అవ్వడం. ఇప్పుడు చాలామందికి అలవాట్లేదు. పొద్దున్నే లేసి నీళ్ళు తాగే అలవాట్లేదు. కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ లేకపోతే తలకాయ నొప్పొస్తుంది. 4, 5 సార్లు, 5 సార్లు తినే అలవాటుంది. నైట్ లేట్‌గా పడుకునే అలవాటుంది. స్ట్రెస్ ఉంది. ఎక్సర్సైజ్ చేయరు. ఇవన్నీ మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి. మీకు ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే నాకు ఫోను చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చనమాట. నా పేరు గంగేశ్వరరావు. నేనేమి మెడికల్ అడ్వైజ్ ఇవ్వట్లేదు. నేను డాక్టర్‌నేం కాదు. గత 10 ఏళ్లలో నేను ఒక 7,000 గంటలు నేర్చుకొని మీ అందరికి ఇది గైడ్ చేస్తున్నాననమాట. ఈ ఫార్మాట్ 6 ఫార్మ్‌లు ఫిలప్ చేయండి. ప్రతిరోజు మీరు మీ ఫీడ్‌బ్యాక్ గ్రూప్‌లో పెట్టండి. తర్వాత వాట్సాప్ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండండి. నా యూఎస్ నంబర్‌లో మీరు వాట్సాప్ ఉంది. రెండిట్లో ఉంది. కానీ ఇది కొంచెం యాక్టివ్‌గా ఉంటుందనమాట. ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నాను గనక. దీని నంబర్ +1 669 309 5771. మొబైల్ నంబర్ ఇండియన్ నంబర్ 9840852996. ఎవరన్నా జాయిన్ అవ్వండి. నా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నా యూట్యూబ్ వీడియోలు వినండి. మీకు నాలెడ్జ్ కావాలంటే మీరు యూ హావ్ టు ఇన్వెస్ట్ టైమ్. టైమ్ ఇన్వెస్ట్ చేయాల. సో, యూట్యూబ్‌లో వచ్చేసి చాలా కాంట్రాడిక్టరీ నాలెడ్జ్ ఉంటుంది. నేను ఇంత రిసర్చ్ చేశాను గనుక మీకు చాలా అర్థమయ్యేట్లు సింపుల్ టర్మ్స్‌లో ఈ వీడియోలు ఉన్నాయి. నా చిన్న చిన్న వీడియోలను వినండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఐ అప్రిషియేట్ యూర్ టైమ్ అండ్ ఐ విష్ యూ గుడ్ హెల్త్.